ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు కుప్పకూలారు. దీంతో కేవలం టీమిండియా ముందు 229 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంచారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సౌమ్య సర్కార్, నజ్ముల్ హుసేన్ షాంటో ఈ ఇద్దరు వెంటనే డకౌట్లతో పెవిలియన్ చేరారు. ఆ తర్వాత మొహిదీ హసన్ కూడా 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దాంతో 26కే 3 వికెట్లను కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ క్రమంలో అక్షర్ పటేల్ 9వ ఓవర్లో మ్యాజిక్ చేశాడు. ఆ ఓవర్లో వరుసగా 2-3 బంతులకి వికెట్లు తీసిన అక్షర్ రోహిత్ శర్మ తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. జాకిర్ అలీ ఇచ్చిన క్యాచ్ ని సునాయాసంగా వదిలేయడంతో అక్షర్ కు హ్యాట్రిక్ మిస్ అయింది. అప్పటికి 35 పరుగులకి 5 వికెట్లను కోల్పోయింది బంగ్లాదేశ్. అయితే ఆ తర్వాత కూడా మధ్యలో హార్దిక్ పాండే, కేఎల్ రాహుల్ క్యాచ్ ను మిస్ చేశారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న బంగ్లాదేశ్ తౌహీద్ హృదయ్ తో కలిసి జాకిర్ అలీ 6వ వికెట్ కి 198 బంతుల్లో 140 పరుగులు చేశారు. ఈ ఇద్దరు టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డు ముందుకు నడిపారు. ఓ దశలో 100 పరుగులైనా చేస్తుందా అనుకున్న టైంలో ఇద్దరు మంచి ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించేలా చేసింది. అయితే ఈ జోడిని మహమ్మద్ షమి విడగొట్టాడు. 68 పరుగులతో కీలకంగా మారుతున్న జాకిర్ అలీ వికెట్ ను తీసి వన్డే కెరియర్ లో 200 వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మహమ్మద్ షమి. మొత్తంగా ఈ మ్యాచ్ లో మహమ్మద్ షమికి 5 వికెట్లు పడ్డాయి. అలాగే హర్షత్ రాణాకు 3 వికెట్లు, అక్షర్ పటేల్ కు 2 వికెట్లు దక్కాయి. టోటల్ గా బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 229 పరుగుల టార్గెట్ గా ఉంది.